వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం ఛానల్ అండి. ఇవాళ నేను పన్నీరుతో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. పన్నీరు ఫ్రైడ్ రైస్ అనమాట. దానికి కావాల్సిన బాస్మతి రైసు 4 గ్లాసులు పోసుకుంటున్నానండి. నేను 4 గ్లాసులు పోసుకుంటున్నాను. బాస్మతి రైస్తో పన్నీరు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మామూలు రైస్తోనే చేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్తో చేసుకుంటున్నాను. దానికి కావాల్సింది పన్నీరు తెచ్చుకున్నానండి. పన్నీరు 200 గ్రాములు పన్నీర్ అనమాట ఇది. దీంట్లో కావాల్సినవి 2 యాలక్కాయలు, కాసిన లవంగాయలు, చెక్క, ఇది అనాస మొగ్గ, ఇది వేసుకుంటాను అనమాట ఫ్రైడ్ రైస్లో. కొత్తిమీర, పుదీనాకు, ఒక పచ్చిమిరకాయ, టమాటా, అంటే టమాటా సాస్ అన్నీ లేకుండా ఈ ఒరిజినల్గా అనమాట టమాటా వేసుకుంటాను నేను. సాక్స్లు అన్నీ ఇంట్లో చేసే కదా వేసుకోను అనమాట నేను. కొంచెం అల్లము, కాసిన కొబ్బరి, 4 చున్నులపాయ రబ్బలు వేసుకుంటాను స్పైసీ కోసం. ఇది మిక్సీలో వేసి మసాలా చేసుకున్నాక ఇవన్నీ వేసి మీకు పన్నీరు ఫ్రైడ్ రైస్ చూపిస్తా. బాస్మతి రైస్తో ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను, కమ్మగా ఉండేటట్టు. ఫస్ట్ మనం బియ్యం శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకుందాం. ఈలోగా మసాలా వేసేలోగా ఈ కత్త నానతాయి. ఇప్పుడు మళ్ళీ అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలండి. బాస్మతి రైసు ఈ ఫ్రైడ్ రైస్కి అన్నం వండుకోవాలి వేరేగా. అంతే, బిర్యానీకి అయితే ఆ ఎసట్లోనే పోసుకోవచ్చు. ఇందులో ఎసరు పొయ్యం. ఫ్రైడ్ రైస్కి అన్నం వండుకొని పక్కన పెట్టుకుంటాను నేను ఈ రైస్ని. సరే అండి, కడుక్కొచ్చుకొని మసాలా వేసుకుంటాను. చూడండి, మనము పన్నీరు పకోడీ చేస్తున్నాను అనమాట. నేను పకోడీ ఎలా కలుపుతానో చూడండి. సాల్ట్, ఇది కొంచెం కారం, అల్లం కొబ్బరి మసాలా అనమాట, కొంచెం స్పైసీకి. అదే అండి, చున్నులపై అల్లం కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. దాని మీదకి ఇందులో పకోడీకి వేయాల్సినవి అనమాట. కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర, ఇట్లా కలుపుకున్నాక ఇవన్నీ ఒక్కొక్కటి ఉప్పు, కారం, అల్లం కొబ్బరి మసాలా అనమాట వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. పకోడీకి కదా, పకోడీకి శనగపిండి పడకపోతే ఆ ముక్కలు ఇవ్వండి. కోటింగ్ అనమాట వాటి మీదకి 2 స్పూన్లు అది శనగపిండి ఇట్లా కలుపుకోవాలి. ఈ 2 స్పూన్లు ఊరకట్ట నీళ్ళు, తడికి ఎక్కువ అవసరంలా. శనగపిండి ఎంత కలవాలి కదా అట్ట వేసుకోవాలి. ఇది పకోడీ వేస్తాను నేను. అవంతా జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర శనగపిండిలో వేగితే కమ్మట వాసన వచ్చింది అనమాట, కమ్మగా రుచి. అందుకని జీలకర్ర పడాలి. పకోడీకి జీలకర్ర భలే రుచి అండి. అసలు అన్నంలో వేగిద్ది కదా, అంత రుచి వచ్చింది పకోడీ. సన్న సెగ పెట్టుకొని ఇట్లా పకోడీ ఇట్లా వేయించుకోవాలన్నమాట. 2 ఇట్లా 3, 4 పడినా మళ్ళీ కాలేపటికే ఇడిలిపోతాయి. ఒక్కొక్కటే అసలు ఇట్లా ఇడిలిపోద్ది అనమాట పకోడీ. సన్న సెగతో అయితే లోన పన్నీరు కూడా శుభ్రంగా ఉడికిద్ది అనమాట. ఇట్లా ఎర్రగా రావాలండి. సరే అట్లా ఇది పన్నీర్ కదా, ఊరికే మాడిద్ది. కొంచెం ఎర్రగా రాగానే కొంచెం కాలింది అనుకుంటే తీసేసుకోండి, మరీ నల్లగా కాదు. అయ్యో చూడండి, ఈ మోస్తరులో రావాలి. ఈ మోస్తరులో రావాలి. మరి ఇట్లా కూడా మార్చమాకండి, చక్కగా బాగుండయా. ఇప్పుడు వేస్తున్నాయి చూడండి. నేను ఫ్రైడ్ రైస్కి ఒక 50 గ్రాముల నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. నేను బాస్మతి రైస్తో చేసుకుంటున్నాను అనమాట. చెక్క, ఇది అనాస మొగ్గ, మంచి వాసన వచ్చింది. ఫ్రైడ్ రైస్లోకైనా బిర్యానీలోకైనా అలాంటివి వేసుకోవాలి. ఇక లవంగాయలు, యాలక్కాయలు,
ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి ముందు ఫ్రైడ్ రైస్కి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఒకటంటే ఒకటి ఇట్లా వేయించుకోవడమేనండి. ఇక అన్నీ ఆగాలి కదా. అదే అన్నీ ఆగాలన్నమాట. ఒకటంటే ఒకటి ఉల్లిపాయలు టమాటా ఒకటి వేసుకున్నాం. అంటే టమాటా సాస్ వేసుకుంటారు ఫ్రైడ్ రైస్లో, కానీ నేను టమాటా వేసానండి. మన సాసులు గీసులు ఎందుకు మనకి ఇంట్లో వేసుకునే వాళ్ళకని వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం పుదీనాకు కొత్తిమీర అన్నీ ఒకటంటే ఒకటి వేసుకుంటే అన్నీ మగ్గుతాయి అన్నమాట. 4 గిద్దలు బాస్మతి రైస్ తీసుకున్నా కదా, ఈ మాత్రం మసాలా ఉండాలి. ఇంట్లో వండుకుంటే ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఉంటుందో మీకు చూపిస్తాను అనమాట. అంటే ఆల్రెడీ చేసినా బాగానే ఉంటుందిలే, కానీ వాళ్ళు సాసులు అన్నీ వేస్తారనమాట. మనం ఏమైనా సాసులు వేయకుండా ఒరిజినల్గా టమాటా వేసామన్నమాట. అది అలా వేసుకుందాం. అల్లము, కొబ్బరి, లవంగాయ, చెక్క, చున్నుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్నా. అల్లం చున్నుల్లిపాయ తగిలినప్పుడు కొబ్బరి కూడా వేసుకుంటాను అనమాట నేను. అంటే టేస్ట్ వచ్చిద్ది అనమాట. అది కొబ్బరి ఎందులో అయినా కొబ్బరి వేసుకుంటా కొంచెం. ఆ టేస్టే వేరు. కొబ్బరి కూడా ఒంటికి మంచిదండి. మీరు కూడా వేసుకోండి కొంచెం. కొబ్బరి లేకుండా టేస్ట్ అల్లం వెల్లుల్లిపాయకైనా టేస్ట్ వచ్చిద్దిలే. కొబ్బరి అయితే అదొక కమ్మదానం. అందుకని నేను కొబ్బరి కూడా వేస్తా. ఎండు కొబ్బరి పొడి వేస్తాను, లేకపోతే పచ్చి కొబ్బరే మిక్సీలో వేసి వేస్తాను అనమాట. కమ్మదానం అదొక మంచి కమ్మదానం. ఇప్పుడు ఇదంతా బాగా ఎరగాలండి. ఎర్రగా ఈ నీరంతా పోయిందాకా ఏగాలి. ఇక్కడ 4 గిద్దల బాస్మతి రైస్ అన్నం వండి పెట్టుకున్నానండి. జీలకర్రలాగా ఏ మెతుకు ఆ మెతుకు ఇట్లా వండి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది మసాలా అంతా మగ్గినాక చూపిస్తా ఫ్రైడ్ రైస్ ఎలా వేయాలో. ఇందులో అసలు ఇక ఏమి సాసులు అవన్నీ ఏమి ఉండవండి. ఎంత కమ్మగా ఉంటుందో ఇట్లా చేసి చూపిస్తా ఫ్రైడ్ రైస్ని. కథ చూడండి. మసాలా ఇట్లా మగ్గాలన్నమాట. నీరు ఉండకూడదు బిర్యానీలాగా. ఇది ఫ్రైడ్ రైస్ కదా, ఆల్రెడీ అన్నం వండి ఉంచేసాం. అందుకని ఇక నీరు అవసరంలా మనకి. నీరుగా అన్నీ ఇట్లా మగ్గుతున్నాయా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి కారం కూడా పడాలండి. అంటే అది స్పైసీగా ఉండాలి కదా. అదిగోండి ఆ మాత్రం స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎసురు పోయాం కాబట్టి కరగదు కల్లుప్పు ఎత్తే. అందుకని సాల్టే వేసుకోవాలి. ఇదిగోండి అంత కారం వేసుకోండి. స్పైసీగా ఉండాలన్నమాట ఫ్రైడ్ రైస్. అదే బిర్యానీ అయితే అంత అవసరంలా, మసాలాల్లో కారమే సరిపోయిద్ది. కానీ ఫ్రైడ్ రైస్కి కారం తగలాలి. చూసారా నూనె ఎట్ట తేలుతుంది. అట్లా నూనె తేలాలి. నీరు ఉండకూడదు. ఇది వెళ్ళిందాక మసాలా వేగాలి. ఫ్రైడ్ రైస్కి మసాలా ఎలా వేగిందో నూనె ఇట్లా పైకి తేలాలి. నీరు ఉండకూడదు అనమాట. బిర్యానీలో అయితే నీరు ఉండపర్లా, దీంట్లో నీరు ఉండకూడదు. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇదిగోండి అన్నం ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. ఇదిగోండి అన్నం ఇట్లా వండుకున్నాం కదా, ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడే వండాములేండి, వేడిగా ఉంది కదా. ఇది 4 గిద్దలకి మసాలా సరిపడా వేసాను అనమాట. ఇలా మసాలాల్లో కలుపుకోవాలన్నమాట. అన్నీ వేసాం కదా ఇందులో, పుదీనాకు కొత్తిమీర అన్నీ. ఇప్పుడు ఈ పన్నీర్ అనమాట. ఇది పన్నీరు ఫ్రైడ్ రైస్ అండి. ముందు వేయించి పెట్టుకోవాలి పన్నీర్ని. ఉప్పు కారం కలిపి వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయినాక ఇట్లా పన్నీర్ని కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం వేసి వేయించి ఆడబెట్టుకున్నాను. పన్నీరు ఫ్రైడ్ రైస్ అండి మంది. ఇవాళ 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం. ఇందులో వేసుకుంటే టేస్ట్ వచ్చింది. ఇంకోండి టేస్ట్ గుమగుమలాడటానికి ఇది అంతే, చాలు. సరే, మన కమ్మటి పన్నీరు ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని ఇట్లా పిల్లలకి పెట్టుకోండి, కమ్మగా ఉంటుంది. ఇట్లా ఇది తయారు చేసాము చూడండి. 4 గిద్దల బాస్మతి రైస్ వేసుకున్నాం. 5గురు తినొచ్చు ఇది పన్నీరు ఫ్రైడ్ రైస్.
కమ్మగా ఉంటుంది. సరే అండి. ఇంకొక రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను. సరే.